అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రయాణం చేస్తుంటే మీ వస్తువులు మరియు డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. పాత అప్పులు తీర్చడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈరోజు మీకు ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. పార్టీలు మరియు విహారయాత్రల కోసం ప్రణాళికలు రూపొందించబడతాయి. వినోదం కోసం మీకు సమయం దొరుకుతుంది. సృజనాత్మక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీకు ఇష్టమైన ఆహారాన్ని మీరు ఆస్వాదిస్తారు. వ్యాపార వృద్ధికి ప్రణాళికలు రూపొందించబడతాయి. ప్రమాదకరమైన లేదా పూచికత్తుకు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లోనూ బయట కూడా సంతోషం ఉంటుంది. తొందరపడి పనులు చేయవద్దు. వివాదాల్లో చిక్కుకోకుండా ఉండండి. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు ఎంతో శక్తివంతంగా ఉంటారు. యువత తమ వృత్తిలో విజయాలు సాధించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఐటీ మరియు మీడియా రంగాల్లో ఉన్నవారికి కొత్త పరిశోధనలు చాలా ఫలవంతంగా ఉంటాయి. యాజమాన్య రంగంలో పనిచేసేవారు తమ అప్రమత్తత మరియు జాగరూకత ద్వారా పెద్ద పొరపాట్లను నివారించగలుగుతారు. మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవడానికి ఈరోజు నడవడం మరియు వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈరోజు సంభాషణలు మరియు చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. ప్రస్తుతానికి ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసి పాత పనులను కొనసాగించండి. మీరు రోజంతా చురుగ్గా ఉంటారు. ఏదైనా పనిలో విజయం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది మరియు రోజంతా మీకు అలసట తక్కువగా అనిపిస్తుంది. యువతకు మరియు విద్యార్థులకు పోటీలో గెలిచే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు కొంత ఉద్రిక్తత ద్వారా పరిష్కారం కావచ్చు. కొంతమంది మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఒకరి మాటలకు ప్రభావితం కావద్దు. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి బడ్జెట్ను పాటించండి. పనిలో గంభీరత ఏకాగ్రత చాలా అవసరం. లాభదాయకమైన ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయపు పన్ను మరియు అమ్మకపు పన్నుకు సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేయండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అతిథులు వస్తారు మరియు మీరు ఆనందంగా సమయం గడుపుతారు. ఒక ప్రత్యేక స్నేహితుడిని కలవడం పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. దగ్గు, జలుబు లేదా అలర్జీల వంటి కాలానుగుణ సమస్యలు తలెత్తవచ్చు. చికిత్సతో పాటు మీ ఆహారం మరియు దినచర్యపై కూడా శ్రద్ధ వహించండి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంటా బయట పలు రకాల సమస్యలు మీ దరికి చేరవచ్చు. కానీ మీ ధైర్య సాహసాలతో వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. ఎదురయ్యే సవాళ్లను చూసి వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మీకు విజయాన్ని అందిస్తుంది. మీ పనితీరుపై దృష్టి సారించడం ద్వారా క్లిష్ట పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలరు. దూర ప్రాంతాల నుండి మీకు ఎంతో విలువైన సమాచారం అందుతుంది. ఇది మీకు భవిష్యత్తు ప్రణాళికలకు ఎంతో దోహదపడుతుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చిన్నపాటి విభేదాలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం సమయాన్ని కేటాయించండి. బంధువులతో మంచి సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఇది సరైన సమయం. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లతో నిండి ఉంటుంది. సమస్యలను చూసి ఆందోళన చెందకుండా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ తెలివితేటలతో ఏ విషయాన్నైనా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అడుగును ఆలోచించి వెయ్యండి. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమతుల్య ఆహారం తీసుకోండి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. మీ హాస్య స్వభావం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉల్లాసపరుస్తుంది. చేయవలసిన పనులు ఉన్నప్పటికీ శృంగారం మరియు బహిరంగ కార్యకలాపాలు మీ మనసును హృదయాన్ని ఆక్రమిస్తాయి. మీరు శక్తితో నిండినట్లు భావిస్తారు. మీ శక్తిని మీ పనిలో ఉపయోగించుకోండి. మీరు మీ ప్రియమైన వారికి సమయం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు అలా చేయలేరు. ఈరోజు మీకు ఒక మోస్తారుగా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. ప్రియమైన వారిని కలవడం ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఈ రోజులో ఎక్కువ సమయం ఆర్థిక ప్రణాళికలు రూపొందించడంలో గడుపుతారు. ఈ రాశి వారికి అనుకూలమైన రోజుగా ఉంది. మీరు ముఖ్యంగా మీ రోజువారి పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ కళలను నిజం చేసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. సామాజిక సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు శక్తినిస్తుంది. మీరు పాత స్నేహితుడిని కూడా కలుసుకోవచ్చు. దానివల్ల మీ పాత జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉంటే
మీ ఆలోచనలను సాకారం చేసుకోవడానికి అవసరమైన మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి మరియు మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా క్రమమైన వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతాయి. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు పెట్టుబడి ప్రణాళికలకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చి మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే అవకాశం ఉంది. మీ అంకిత భావాన్ని స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ మీరు ఈరోజు కార్యాలయంలో మీ ప్రత్యర్థులను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఈరోజు మీ కుటుంబంతో సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మరియు ఇంట్లోని ఇతర సభ్యులతో మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు ఏ ఆరోగ్య సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఈరోజు మీ ప్రేమ జీవితం సహజంగా ముందుకు సాగడాన్ని మీరు గమనించవచ్చు. ఈ రోజుల్లో వివాహితులు తమకు మరియు తమ భాగస్వాములకు మధ్య సరైన అవగాహన ఏర్పరచుకోవడంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీకు పనిలో విజయం లభిస్తుంది. మీకు గౌరవాలు పురస్కారాలు లభిస్తాయి. మీ ఉద్యోగంలో ఇతరుల మద్దతు పొందడంలో మీరు విజయం సాధిస్తారు. వ్యాపార నిమిత్తం ప్రయాణ పరిస్థితులు ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక ప్రముఖ వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఉద్యోగం వ్యాపారంలో ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. పనిలో మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయండి మరియు కొత్త అవకాశాలను వదులుకోవద్దు. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త పెట్టుబడులను పరిగణలోకి తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణించండి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. యోగా మరియు ధ్యానం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు ప్రేమ ఒక కొత్త కోణాన్ని సంతరించుకోవచ్చు. మీ భాగస్వామితో ప్రత్యేక సమయాన్ని గడపండి. ఈ రాశి వారికి ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో నిన్నటికంటే ఈరోజు చాలా బాగుంటుంది. ఆర్థిక జీవితంలో ఒక నూతన సానుకూల శక్తి ప్రవేశించింది. ఈరోజు మీరు రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి కూర్చొని భోజనాన్ని ఆస్వాదించండి. నిన్నటికంటే కంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది, కానీ స్క్రీన్లకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఈరోజు మీ గొంతు మెరుగ్గా మరింత ప్రభావవంతంగా ఉంటుంది. నిన్న మీ కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత స్థానంలో ఒక కొత్త ఆత్మీయత వస్తుంది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా పాత పనులు ఈరోజు ముందుకు సాగవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఆత్మీయతతో సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.